జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తన వినియోగదారుల కోసం 2 కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను లాంచ్ చేసింది. పాలసీ హోల్డర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్ ను రూపొందించింది. ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్ పేరిట వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రొటెక్షన్ ప్లస్ అనేది సేవింగ్స్ ప్లాన్ కాగా, బీమా కవచ్ అనేది ప్యూర్ రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్. ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ అనేది నాన్ పార్టిసిపేటింగ్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే మార్కెట్ తో ఇది అనుసంధానమై ఉంటుంది. ఇందులో బీమా, సేవింగ్స్ లాంటివి ఉంటాయి. పాలసీ టర్మ్ మొత్తంలో పాలసీదారుడికి బీమా రక్షణ ఉంటుంది. పాలసీ ప్రారంభమైన 5 ఏళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఉంది. రెగ్యులర్ పే, లిమిటెడ్ పే ఆప్షన్లు ఉన్న ఈ పాలసీ తీసుకునేందుకు 18 ఏళ్లు, 65 ఏళ్ల కనిష్ట, గరిష్ట వయసులు నిర్ధారించారు. ఎల్ఐసి బీమా కవచ్ అనేది ఇది పూర్తిగా నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ప్యూర్ రిస్కీ ప్రొటెక్షన్ ప్లాన్. కుటుంబ పెద్ద ఎవరైనా తమ కుటుంబానికి ఆర్థిక రక్షణ ఇవ్వటానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఇందులో సమ్ అష్యూర్డ్ ఫిక్స్డ్ గా ఉంచుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఏటా మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈ పాలసీకి కనిష్ట వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 65 ఏళ్లుగా నిర్ణయించారు. కనీసం 2 కోట్ల బీమా హామీతో ఈ పాలసీ ప్రారంభమవుతుంది. ఆపై 5 లక్షల చొప్పున ఎంతైనా పెంచుకోవచ్చు. గరిష్ట మొత్తంపై పరిమితి లేదు. జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. టోల్ ప్లాజాల వద్ద ఇకపై ఒక్క క్షణం కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధానం మెరుగై ఏడాదిలోనే దేశవ్యాప్తంగా అమల్లోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం 10 ప్రాంతాల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నామని, దాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం టోల్ వసూలుతో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా ఏడాదిలో దీన్ని అమలు చేయనున్నామని లోక్సభలో గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 లక్షల కోట్ల విలువైన 4500 హైవే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని చెప్పారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం టోల్ ప్లాజాల వద్ద ఫీజు వసూలు చేసుకునేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ కార్యక్రమాన్ని ఎన్పీసీఐ తీసుకొచ్చింది. ఇది కూడా ఫాస్ట్ ట్యాగ్ ద్వారానే పనిచేస్తుంది. టోల్ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు వాహనం ఆపాల్సిన అవసరం లేకుండానే యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫీజు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. ఏపీలో రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల్ని ప్రోత్సహించడానికి గోకులం షెడ్లను పెద్ద ఎత్తున మంజూరు చేస్తుంది. పశు పోషకులు 90%, జీవాలు, కోళ్ల పెంపకదారులకు 70% వరకు రాయితీ ఇస్తుంది. ఒక్కో షెడ్డుకు 1,15,000 నుంచి 2,30,000 వరకు కేటాయిస్తున్నారు. గతేడాది మొదటి విడత నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 2వ విడతలో కేటాయించిన షెడ్లకు అనుమతులు లభించాయి. దీనికి అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేయనుంది. అర్హులైన రైతులు గోకులం షెడ్ల కోసం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, జాబ్ కార్డుతో ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గోకులాలు నిర్మించారు. రైతులకు గోకులం కింద 2, 4, 6 పశువుల షెడ్ల నిర్మాణానికి 90% రాయితీ ఇస్తుంది. రైతులు కేవలం 10% వాటా చెల్లిస్తే సరిపోతుంది. అయితే గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి 70% రాయితీ లభిస్తుంది. ఈ గోకులం షెడ్ల నిర్మాణం ద్వారా రైతులు తమ పశువుల్ని, కోళ్లను సురక్షితంగా పెంచుకోవడానికి అవకాశం కలుగుతోంది. ఇది వారి ఆదాయాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుంది. ప్రభుత్వం ఈ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గోకులం షెడ్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులు తప్పనిసరిగా తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకంలో భాగంగా వచ్చిన జాబ్ కార్డుని సమర్పించాలి.